తొలి విడత పాలనలో 7 ముస్లిం దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా ట్రావెల్ బ్యాన్ విధించిన ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దఫాలోనూ అలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈసారి 43 దేశాలపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలో ఉందని, తుది జాబితా వచ్చేసరికి వాటిలో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. పాకిస్తాన్, ఇరాన్, సిరియా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, క్యూబా, ఉత్తర కొరియా లాంటి దేశాలు నిషేధ జాబితాలో ఉన్నాయని తెలిపింది. పలు దేశాలకు చెందిన పౌరులపై ట్రావెల్ బ్యాన్ విధించేందుకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ జాబితాలో 43 దేశాలు ఉండగా వాటిని 3 గ్రూపులుగా విభజించారని తెలిపింది. మొదటి గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా, క్యూబా, ఉత్తర కొరియా, లిబియా, సోమాలియా, సుడాన్, వెనిజువెలా, యెమెన్, భూటాన్ ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పౌరులకు వీసాల జారీని పూర్తిగా నిలిపివేయనున్నారు. పాకిస్తాన్, రష్యా, మయన్మార్, హైతీ, లావోస్, దక్షిణ సుడాన్, ఎరిట్రియా రెండో గ్రూపులో ఉన్నాయి. ఈ దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలు చేయాలని మెమోలో పేర్కొన్నారు. ఈ దేశాలకు పర్యాటక, విద్యార్థి వీసాలు జారీ చేయకూడదని భావిస్తున్నారు. అయితే వీటికి కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశముందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మూడో గ్రూపులో 22 దేశాలను ప్రతిపాదించారు. వాటిలో మాలి, కంబోడియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, చాద్ తదితర దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు 60 రోజుల్లోపు అమెరికా లేవనెత్తిన భద్రతా లోపాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయకపోతే అక్కడి పౌరులకు వీసా జారీని పాక్షికంగా నిలిపివేయనున్నారు. ఈ ట్రావెల్ బ్యాన్ జాబితాలో కొన్ని మార్పులు ఉండొచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ట్రంప్ యంత్రాంగం సహా విదేశాంగ మంత్రి ఇంకా వీటికి ఆమోదం తెలపలేదని చెప్పారు. ట్రంప్ తన తొలి విడత పాలనలో కూడా 7 ముస్లిం మెజారిటీ దేశాలకు చెందిన పౌరులపై ప్రయాణ ఆంక్షలు విధించారు. అప్పట్లో అమెరికా సుప్రీంకోర్టు కూడా ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించింది. అమెరికాలోకి వచ్చే విదేశీ ప్రయాణికులపై భద్రతా తనిఖీలను మరింత పెంచాలని జనవరి 20న కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ప్రకారం ఏ దేశాలకు చెందిన పౌరులపై ప్రయాణ ఆంక్షలు విధించాలో చెబుతూ కేబినెట్ సభ్యులు ఈ నెల 21లోగా ఒక నోట్ను సమర్పించాల్సింది.